అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 19 నెలల కాలం గడిచిపోయింది. ఈ 19 నెలల కాలంలో ప్రజలకు ఏదైనా మంచి చేశారా అంటే అది ఏ రకంగా కూడా చేయలేదు. ఆ మాట నేను ఎందుకంటున్నానంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి మధ్యతరగతి పేద ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రకారము క్రమం తప్పకుండా చేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది వాస్తవము ప్రజల్లోకి వెళ్తే ఈ కూటమి పెద్దలకే తెలుస్తుంది. ఆ మాట నేను ఎందుకంటున్నానంటే మీరు చెప్పిన సూపర్ 6 సంబంధించి ఎన్ని పూర్తయ్యాయి అనేది మీరే గ్రహించండి. అలాగే ఈ అనంతపురం నగరానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారి హయాంలో దాదాపు 1000 కోట్ల పైన అభివృద్ధి జరిగిండేది వాస్తవం. దాన్ని మేము పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ భూమి పూజకి వెళ్ళినా, ఏ చిన్న ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అది ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్న గారు పదే పదే మీరు చెప్తున్నారు గతంలో జరగలేదని. మేము చెప్పింది మీకు నమ్మకం లేకపోతే మేము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి సంబంధించి మీకు టెండర్ల రూపంలో ఉంటుంది. ఎక్కడ ఏ నగరంలో ఏ ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి చేశామనేది మీరే చూసుకోండి. అది వాస్తవమా కాదా అని కూడా తెలుస్తుంది. ఈ మాట ఎందుకంటున్నానంటే మీరు అనంతపురంకి కంటెస్ట్ చేయకముందు జరిగిన అభివృద్ధి అది. ఎలక్షన్ల ముందు ఏ అభివృద్ధి జరగదు. కానీ ఈరోజు మీరు చేసే ప్రతి శిలాఫలకం కానీ ప్రతి అభివృద్ధి కార్యక్రమము గతంలో 2023-24 ప్రాంతం ఆ సంవత్సర కాలంలో ఆమోదింపబడిన వర్క్లే. గతంలో అనంత వెంకటరామరెడ్డి గారు దాదాపు 25,000 కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్కి తెచ్చి అనంతపురం అభివృద్ధికి మంచి చేయాలని చెప్పి చూశారు. ఎన్నికల కోడ్ కారణంగా దాదాపు 7 కోట్లు అభివృద్ధి చేసింది వాస్తవం కాదా? మిగతా వర్కులు ఆగిపోయాయి. దాన్ని కొనసాగించేదానికి మీరు చంద్రబాబు నాయుడు గారితో పదే పదే కలుస్తుంటారు కదా, వెళ్ళి తీసుకురండి. ఫండ్స్ తీసుకొచ్చి ఇది నేను చేసినాను, నా ఫండ్, మా స్పెషల్ గ్రాంటు, నేను ఒక ఎమ్మెల్యేగా తెచ్చినానని చెప్పండి. అనంతపురంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం మాకు న్యాయపరంగా, రాజ్యాంగపరంగా అనంతపురం నగరపాలక సంస్థకు వచ్చే డబ్బుల్లోనే, అది స్పెషల్ గ్రాంట్ కానివ్వండి, ఎన్క్యాప్ కానివ్వండి, జనరల్ ఫండ్ కానివ్వండి, ఇవన్నీ కూడా నగరపాలక సంస్థకు వచ్చే అమౌంట్లోనే మాత్రమే జరుగుతున్నాయి. మీరు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యే గారు కానీ స్పెషల్గా వాళ్ళు తెచ్చి పెట్టిన డబ్బులు మాత్రం కాదు. ఇప్పుడు పాలకవర్గం మాది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం ఇప్పుడు నడుస్తున్నది. ఏ అభివృద్ధి జరిగినా, ఎక్కడ పోయినా, ఏ కాలంలో జరిగింది, ఎవరి హయాంలో జరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరపాలక సంస్థలో ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగిందని చెప్పి ప్రజలు కూడా చెప్తారని చెప్పి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మా అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుందని కూడా నేను గర్వంగా చెప్తున్నాను. 50కి 50 డివిజన్లు, 4 నగర పంచాయతీలు కూడా మేము గెలుస్తామని కూడా ఈ పత్రికా సమావేశంలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై జగన్, జై అనంత.